న్యూస్ ఇది. ఏపీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయ డైరీ నెయ్యిలో కల్తీ ఉందా? ఆ కల్తీ చేస్తోంది ఎవరు? ఏ రకంగా చేస్తున్నారు? ఎవ్వరూ ఊహించని ఒక బ్లాస్టింగ్ న్యూస్ ఇది. ఇవి ఆరోపణలు కాదు, స్వయంగా తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ బయటపెట్టిన వాస్తవం. ఇంతకీ ఏంటా వాస్తవం? ఎందుకు ఇది బ్లాస్టింగ్ న్యూస్? లెట్స్ వాచ్. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిపై కల్తీ ఆరోపణలు. ఈ విషయం బయటపెట్టింది ఎవరో తెలుసా? తెలంగాణ విజయ డైరీ నిర్వాహకులు. ఆధారాలు చూపించిందెవరో తెలుసా? టీజీ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యితో తెలంగాణ విజయకి బ్యాండ్ పడుతోందంటున్నారు అమిత్. ఏపీ డైరీ ఉత్పత్తుల రైట్స్ ప్రైవేట్ సంస్థకి ఇవ్వడమే కారణమంటున్నారు అమిత్. అసలు ఏపీ పాల సేకరణతో సంబంధం లేకుండానే గుజరాత్ లో నెయ్యి తయారీ జరుగుతోంది. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిని ల్యాబ్ కి పంపి పరీక్షలు చేయించింది తెలంగాణ విజయ. అందులో వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు ఉన్నట్లు గుర్తించింది. అస్సలు ఊహించని న్యూస్ కదా ఇది. స్వయంగా తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి బయటపెట్టిన రిపోర్ట్ ఇది. ఆ సంస్థకు చైర్మన్ గా ఉన్న గుత్తా అమిత్ రెడ్డి ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచిన పరమ రహస్యం ఉంది. తెలంగాణ విజయ డైరీని ఆ రాష్ట్రమే నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఏపీలో డైరీకి సంబంధించిన కొన్ని ఉత్పత్తుల తయారీకి మేఘన అనే ఒక సంస్థ రైట్స్ తీసుకుంది. వాళ్ళు లాభాల కోసం చేసే జిమ్మిక్కులతో నాణ్యత తగ్గిపోయింది. రాష్ట్రం విడిపోయినా విజయ అనేది 2 చోట్ల అదే బ్రాండ్ నేమ్ కొనసాగడంతో తెలంగాణ బ్రాండ్ కి బ్యాండ్ పడుతోందన్నది గుత్తా అమిత్ రెడ్డి ఆరోపణ. అసలు ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇస్తున్నారంటూ స్వయంగా 2-3 సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయిందన్నది అమిత్ రెడ్డి మాట. అందుకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్లు, లేఖలను చూపిస్తూ ఆయన ఏమన్నారో సార్ విందాం. ఆయన దీని తయారు చేసి కూడా మీరు ఫ్రాంచైజ్ చేయొచ్చు. ఫుడ్స్ అనే కంపెనీ కూడా జరిగింది. ఆ సంబంధించిన కన్నన్ డైరీ అనే ప్రైవేట్ కంపెనీ అనే కంపెనీ ఈ నోటిఫికేషన్ ఏందంటే అపాయింట్మెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఏజెంట్లు, ప్రాసెసింగ్ చేసేదానికి కంపెనీలను, మార్కెటింగ్ చేసేదానికి కొంతమందిని కంపెనీలను అపాయింట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏపీ డైరీ అనేది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కదా, మరి ప్రైవేటు వాళ్ళతోని కార్యకలాపాలు ఎందుకో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఏపీ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, రైతుల ద్వారా సేకరించవలసిన పాలను మీరు ప్రైవేటు వాళ్ళకి ఎందుకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు? అటువంటి ప్రయత్నాలను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నేను ఏపీ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. విజయ బ్రాండ్ ఏదైతే ఉందో మీరు ప్రైవేట్గా కొంతమందికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల విజయ బ్రాండ్కి నష్టం వస్తూ ఉంది. వాళ్ళు ప్రైవేటు, ఎందుకంటే వాళ్ళు లాభాల గురించి పనిచేస్తూ ఉంటారు కాబట్టి, ప్రైవేట్ పెట్టుబడిదారులు కాబట్టి లాభాలకు సంబంధించిన వరకు కోణంలో పనిచేస్తారు కాబట్టి ప్రజలకు నాణ్యతలో ఏమైనా లోపాలు జరిగితే మీ జవాబుదారీ కదా, మీరు ఆ ప్రయత్నం చేయకపోతే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది.